హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో మీ తెలుగు అమ్మాయి. బిఫోర్ వీడియోలో నేను మీకు సీ మార్కెట్ చూపించాను కదండి. సో నేను చెప్పాను కదా ఫిష్ తీసుకొచ్చాను అనేసి. ఇంకా షాపింగ్ అన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా నైట్ అయిపోయిందండి. సో ఇంటికి వచ్చేసి క్విక్గా ఇంకా ఆ ఫిష్ని ఫ్రై చేసుకొని తిన్నాను. సో మీకు అవన్నీ కూడా చూపిస్తాను. ఆ ఫిష్ని చెప్పాను కదా 12.5 పౌండ్స్ వరకు పడింది అని. చాలా చిన్న పీస్ అండి. సో ఆ ఫిష్కి మ్యారినేషన్ కోసం ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చేస్తున్నానండి. లైక్ చిల్లీ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ అన్నీ కూడా మ్యారినేషన్ కోసం అండి. సో నేనైతే ఇప్పుడు మీకు ఆ ఫిష్ చూపిస్తాను. 12.5 పౌండ్స్ అండి, నియర్లీ 1250 రూపాయలు అనమాట మన ఇండియా కరెన్సీలో. ఇది ఒక్క చిన్న పీస్ అండి, చాలా కాస్ట్ పడింది. ఎనీవే చాలా బాగుంది కూడా, టేస్ట్ పర్వాలేదు. నేను కూడా ఈ ఫిష్ ఫ్రై చేయడం ఫస్ట్ టైం అండి. ఎప్పుడు ఇండియా వెళ్ళినా మా అమ్మ చేసి పెట్టేది, అంతే కదా ఎవరైనా, అమ్మ చేసి పెడితే మనం తినడం వరకే తెలుసు. సో ఫస్ట్ టైం నేనైతే ఇక్కడ ట్రై చేశానండి, చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఇదొక్క పీసు నియర్లీ హాఫ్ కిలో వచ్చేసింది. హాఫ్ కిలో వచ్చేసేసి 12.5 పౌండ్లు. ఎస్ అండి. సో మ్యారినేషన్ అయితే చేసేసారు. మ్యారినేట్ చేశాక నేను ఈ ఫిష్ని అయితే ప్యాన్లో డీప్ ఫ్రై చేశాను. యాక్చువల్లీ ఎయిర్ ఫ్రైయర్ ఉంది, బట్ ఎయిర్ ఫ్రైయర్లో కన్నా కూడా ప్యాన్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే మంచి టేస్టీగా అనిపిస్తుంది. సో ప్యాన్ అయితే పెట్టేసేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ యూజ్ చేశానండి, బికాజ్ డీప్ ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయ్యాక సో దీన్ని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. చాలా పెద్ద పీస్ కదా, కొంచెం దాన్ని మళ్ళీ తిప్పి చేయడానికి చాలా కొంచెం ఒక బ్రేక్ అయిద్దేమో అనేసి అనుకున్నాను. ఆల్రెడీ కొంచెం అయితే బ్రేక్ అయిపోయింది నేను దాన్ని వెనక్కి తిప్పుతుంటే. సో చాలాసేపు డీప్ ఫ్రై చేశాను. నియర్లీ నాకు ఒక 20 minutes పట్టిందండి డీప్ ఫ్రై చేయడానికి. సో ఫైనల్గా అయితే డీప్ ఫ్రై అయిపోయింది. ఇంకా టేస్ట్ కూడా చూశాను.